నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎన్ని రోజులు వర్క్ చేస్తారు అబ్బాయి మీరు పర్ మంత్ మామూలుగా? పర్ మంత్ నేను ఒక 10 to 15 days ఈజీగా. ఏమేమి చేస్తారు ఇప్పుడు ప్రాజెక్ట్స్? ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏం చేయట్లేదు, ఎందుకంటే డైరెక్షన్ చేయడం వల్ల ఆపిన, హోల్డ్ చేసిన. దానికి ముందు చాలా సినిమాలు చేసిన. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా చేసిన, ఇంకో 2-3 కొత్త హీరోల ఫిలిమ్స్ చేసిన, అండ్ కొన్ని డిస్కషన్స్లో ఉన్నాయి. బట్ నేను ఈ డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం ఇది ఫినిష్ చేసిన తర్వాత. సినిమా ఏంటిది? ఏది డైరెక్షన్ చేసేదా? లైఫ్ ఆఫ్ రామ్ అని ఒకటి రామ్ కామ్ డైరెక్షన్ చేస్తున్నా. రామ్ కామ్. హీరో హీరోయిన్? అంటే హీరో నేనే చేస్తున్నా, హీరోయిన్ కొత్త అమ్మాయి. నేను అది అడగబోయాను, హీరోయిన్ అవకాశాలు ఏమైనా ఉంటాయని. బట్ నా కోసం కాదు, తెలిసిన వాళ్ళ కోసం. డెఫినెట్గా. జలక్ తిన్నారు కదా కొంచెం. లేదు అట్లేం లేదు. నేను మీ అన్నీ ఫాలో అవుతా ఉంటా మీ ఇంటర్వ్యూస్ అన్ని. సో నాకు పిల్లాడు కానీ కాదు. కానీ అంటే ఇది కథకు మీరే రాసుకున్నారా? స్టోరీ నేనే రాసిన. అది యాక్టింగ్ చేస్తే మీరే కింగ్, హీరో మీరే మధ్యలో ఉంటారు. డైరెక్షన్ అంటే తలకాయ నొప్పి కదా. యాక్చువల్గా నాకు గైడ్ చేయడం చాలా ఇష్టం. కమాండ్ చేసి ఒక క్రాఫ్ట్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇష్టం. సో నాకు అది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. ఇప్పుడు యాక్టింగ్ అంటే జస్ట్ నా పని చేసుకొని వెళ్ళిపోవాలి. యాక్టింగ్ కంటే నేను డైరెక్షన్ ఎక్కువ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ మన కమాండ్లో ఉంటాయి. మనం ఒక మంచి కథ చెప్పాలంటే డైరెక్టరే మెయిన్ సోర్స్ కాబట్టి. సో నాకు ఆ ప్రాసెస్లో ఏంటంటే ఎంత వర్క్ ఉంటే అంత నేను రిలాక్స్ ఉంటా. వర్క్ లేకపోతే నాకు దమా ఖరాబ్ అవుతుంది. అంతే కదా. మరి దమా ఖరాబ్ అయినప్పుడు ఏం చేస్తుంటారు? అంటే వర్క్ లేనప్పుడు రాసుకుంటా ఉంటా, ఏదైనా స్టోరీస్ రాస్తూ ఉంటా. లేదు అని అంటే టీవీ చూస్తాను. 90% టీవీ, ఏమైనా ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటా. ఇట్లా పెద్ద పెద్దోళ్ళే, ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ హూఎవర్ ఇట్ ఈస్, చాలామంది ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి కదా, లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరివి. సో ఇట్లాంటివి చూస్తూ ఉంటా ఎక్కువ. దసరా పండుగ ఎట్లా చేసుకుంటారు మీరు ఇంట్లో? మా ఇంట్లో తెలంగాణ కదా మాది, మేము సిద్దిపేట కదా. సిద్దిపేట, సిద్దిపేట. సో మాది ఊరికెళ్ళి జంబి ఆకు తీసుకొని వచ్చి పాలపిట్టని చూసి వెళ్ళి ఇంటికి వచ్చి మంచిగా నాన్ వెజ్ వండుకొని తింటారు. ఈ మిగతా 9 days అంతా లేడీస్ బతుకమ్మ ఆడుతూ ఉంటారు అంతే. సో మొత్తం రెడీ అయ్యారు అయితే బతుకమ్మ ఆడడానికి? ఇప్పుడు రెడీ అయ్యారు మెల్లగా. బాగుంటుంది ఈ టైంలో, మంచి పని. పండగ టైం వచ్చేసారు. ఎగ్జాక్ట్లీ. బిగ్ బాస్ హౌస్ లో ఏం చేస్తారండి పండగ టైంలో? వాళ్ళు అక్కడ పండగ ఉండదు కదా. యాక్చువల్గా ఏముండదు. ఎట్లుంటుంది అంటే మేబీ చిన్న గిఫ్ట్ హ్యాంపర్స్ లాగా, స్వీట్ బాక్స్ లాగా ఏవో వస్తాయి. దాంతోపాటు ఈసారి ఏమన్నా కండక్ట్ చేస్తారేమో నాకు తెలియదు. ఎందుకంటే క్లియర్గా మేము ఇట్లాంటివి ఏవి మాట్లాడకూడదు అలా. రీజన్ పరంగా, రిలీజన్ పరంగా, కాస్ట్ గురించి కానీ, పాలిటిక్స్ ఏవి మాట్లాడకూడదు. స్ట్రిక్ట్ రూల్స్ మాకు. ఓకే. సో వాళ్ళు ఏమైనా కండక్ట్ చేస్తే మేము ఆడడం, లేదంటే పండగ వచ్చింది వెళ్ళిపోయింది అంతే. కానీ ఒకటే అర్థం కాదు నాకు, అంత మీరు లోపల ఉంటారు కదా, ఎంత గేమ్ అని తెలిసినా, ఎంత మన కోసం, మన మంచి కోసం వచ్చామని తెలిసినా ఫ్యామిలీని మిస్ అయిపోతారు కదా. 100% మిస్ అవుతాం. నేను చాలాసార్లు మేము కూర్చొని ఇట్లా అంటే ఉంటాం సడన్గా డిస్కనెక్ట్ అయిపోతాం. అబ్బా ఇంట్లో గుర్తొస్తున్నారు. ఆ ఫీలింగ్ ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటారు, ఖచ్చితంగా ఇచ్చుకుంటారు ఎవరికైనా. చాలా ఈ ఇది దాన్ని ఫార్చునేట్ అన్నా అన్ఫార్చునేట్ అని తెలియదు, కానీ ఈ సీజన్ వాళ్ళు అయితే మొత్తం అంతా సెంటిమెంటల్ క్యాండిడేట్సే. ఒకటి ఏడిస్తే తెలియకుండా ఇంకోటి ఏడ్చేస్తున్నాడు ఆటోమేటిక్గా. అంతేనా? క్లియర్గా కెమెరాలు బంధించి పడుతున్నారు. కెమెరాలు ఎన్నోసారి తెలియదు, కానీ మేము చూస్తాం కదా. అంటే అది రియల్ ఎమోషనా, ఫేక్ ఎమోషనా, చాలా వరకు కనెక్ట్ అవుతారు ఊరికనే. సో చాలా సెంటిమెంట్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్ వచ్చారు. దానివల్ల ఏదన్నా మాట్లాడాలన్నా కూడా ఎవడు ఫీల్ అవుతాడో అన్న ఇంటెన్షన్ వచ్చేది అప్పుడప్పుడు. అవునవును. ఈసారి ఐ థింక్ ఈ బ్యాచ్, ఈ సీజన్లో మీరు అన్నట్టు అందరూ కొంచెం బ్యాలెన్స్డ్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఉండే ప్రయత్నం చేశారు. కానీ అది పండగ కాబట్టి షో వాళ్ళు మిమ్మల్ని అనౌన్స్మెంట్ ఇచ్చి రెచ్చగొట్టి అది జరిగిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద హోస్ట్ చేస్తున్నప్పుడు మీరు అట్లాంటి మాటలు ఎందుకు అనడం, రెచ్చగొట్టినట్టు అనేది నాకు అనిపించింది. సో ఇక ఆ తర్వాత ఇంకా సంభవం అది పోతూనే ఉంది అట్లే. ఫైర్. సోనియా ఎట్లుండేది? సోనియా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఫిజికల్ గేమ్స్ తక్కువ ఆడింది. అండ్ ఆమెకు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆమెకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. అంటే ఆమెకు పెరిగిన వాతావరణం కావచ్చు, లేదంటే ఆమె కొన్ని గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ ఉంటుంది, బయట ఎన్జిఓలు రన్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఆమెకు బై డిఫాల్ట్ ఉన్న అలవాటు. సో ఆ అలవాటు కాస్త కొంచెం నెగిటివ్గా పోర్ట్రే అయింది బయట. ఇంకా ఆమె అంతే, అట్లే ఉంటుంది. హౌస్లో ఎట్లుందో బయట అట్లే ఉంది. కాకపోతే కొంచెం చాలా నెగిటివ్ ఆరా క్రియేట్ అయింది ఆమెకి. అవును, ఎవరెవరో పిచ్చి తమ్నైల్స్ పెట్టి ట్రోల్ చేశారు కూడా, చాలా బాధపడింది. సోనియా మా పిల్లే, నాకు తెలుసు బాగా. అంటే ఎందుకంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఇంకోటి నాకు బాగా బాధ అనిపించింది ఏంటి అంటే, స్టార్టింగ్ ఫస్ట్ 1 weekలోనే జనాలు స్లోగా దగ్గర అవుతున్నప్పుడు
నువ్వెందుకు వానికి క్లోజ్ అయినావు అట్లా ఇట్లా మాట్లాడినప్పుడు సంహవ్ వాళ్ళు చెప్పేసిరు ఎట్లా అంటే నాకు ఈమె ఒక మదర్లీ ఫిగర్ లాగా నాకు గైడ్ చేస్తూ ఉంటుందని వాడు చెప్పడము, వీడు నా అన్నలాగా లేకపోతే నా తమ్ముడిలాగా అనిపిస్తున్నాడని వాళ్ళు చెప్పడం, సోనియా చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. అన్ఫార్చునేట్లీ ఈ వీడియో ప్లే అయిందా లేదా పక్కన పెడితే ఇది పాపులర్ కాలేదు. సో ఇప్పుడు నువ్వు ఒకసారి ఒకరి మీద నీకు వాని మీద ఏం ఫీలింగ్ లేక అబ్బాయి అమ్మాయి అనేది ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ నువ్వు చేస్తేనే హగ్ అనేది చాలా డిఫరెంట్గా తెలుస్తుంది. అరే అందరం ఒకటే రాబాయి మనుషులమే కదా ఏమున్నా దీనికి ఎందుకు ఇట్లా అన్న ఫీలింగ్ వస్తే నువ్వు పట్టుకున్నా పెద్ద నీకు ఆ నెగిటివ్ ఫీలింగ్ రాదు ఒక మనిషి మీద నీకు ఆ నెగిటివిటీ లేనప్పుడు. సో వాళ్ళిద్దరు కలిసిన నాకు ఎప్పుడు నెగిటివ్ అనిపించలే, కానీ బయటకు వచ్చినాక నేను చూసిన మీమ్స్ చూసి షాక్ అయిపోయినా. నేను చాలా ఘోరంగా చేశారు, నాకు చాలా దారుణంగా చేశారు. కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. నాకు చాలా అసలు ఆడపిల్లలకి ఇంతేనా రక్షణ? మరీ దారుణం. ఇది పోనీ బిగ్ బాస్ ఎక్కడో తలుపు చాట ఏదో చేసుకుంటుంటే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఒక రియాలిటీ షోలో ఉంటే ఎవరికైనా తప్పుగా ఎందుకు ప్రవర్తిస్తారు? ఎగ్జాక్ట్లీ. నాకు బాధ అనిపించింది ఎక్కడ అంటే ఇప్పుడు అర్జున్ అనే తను బస్లో క్వశ్చన్ అడిగింది, నేను చాలా ఫీల్ అయ్యాను యాక్చువల్గా దానికి. ఆమె సాఫ్ట్గా రియాక్ట్ అయింది, కానీ చాలామంది నవ్వుకుంటూ నాకు మెసేజ్ చేశారు మంచిగా అడిగిండు అంటే అరే మంచిగా అడిగిండు పక్కన పెట్టేసి ఆడొక అమ్మాయి ఉన్నది, నువ్వు డైరెక్ట్ వచ్చి హగ్ చేసుకున్నావు. హగ్ చేసుకున్నాక నీ హగ్గు నార్మలే ఉందే ఎందుకంత కకృతి పడ్డారు హౌస్లో అని అన్నాడు ఆయన. అది ఎంత చండాలమైన క్వశ్చన్ అంటే అది నీకేమని అనిపించవచ్చు, అట్లా ఎట్లా అడుగుతారు? అంతే కదా. ఇవి కామన్ మీకు అయినప్పుడు బయట ఈ కామన్ థింగ్సే పెద్దగా అవుతాయి. వాళ్ళు వరస్ట్ కేస్ సినారియో చూస్తలేరు. నాకు బాధ అనిపించింది, కొంతమంది అమ్మాయిలే పంపిస్తారు నాకు అది మంచిగా అడిగిండు కదా అంటే అరే మీకు ఎందుకు అర్థమవుతలేరా? పక్కన పెట్టు, నువ్వు తప్పు చేసి నువ్వు ఎంత పెద్ద దొంగనన్నాగా ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒక అమ్మాయి అన్నప్పుడు అట్లీస్ట్ ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇది మనమే ఇచ్చుకోకపోతే వేరేవాడు ఎట్లా ఇస్తాడు? సో నాకు అవి నచ్చలేదని చెప్పి నేను మాట్లాడినా, కానీ ఇంకా సమూహం ఎందుకో జనాలు ఘోరమైన నెగిటివిటీలు ఉన్నారు. బట్ ఇక అది ఎట్లా అంటే వానికి దెబ్బ తగులుతూనే వాడు రియలైజ్ అవుతాడు. అంతే అంతే, అప్పటిదాకా పట్టించుకోరు. అసలు ఎట్లా గలీజ్ అయిపోయింది మొత్తం ప్రపంచమే అట్లా అయిపోయింది. అంటే ఎవరు పడితే వాళ్ళు ఎవరు పడితే ఏది పడితే నోటికి వచ్చినట్టు వాగేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఎగ్జాక్ట్లీ అంటే సోషల్ మీడియాని 90% వరస్ట్గానే యూటిలైజ్ చేసుకుంటున్నారు. అవును. మీకు ఇండస్ట్రీ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అవే అన్ని కాంట్రవర్సీలు అవుతున్నాయి కదా. టూ మెనీ కాంట్రవర్సీస్ అవుతున్నాయి. నాకు ఇదే అనిపిస్తుంది అండి మేజర్గా. చాలామంది ఛానల్స్ పాపులర్ చేసుకోవడానికి అంటే కొత్తగా వస్తున్నారు అందరూ ఏం చేయాలని అర్థం కాక. ఇప్పుడు నాకు జోక్ నా మీదే చెప్తా, నేను హౌస్లోకి వెళ్ళి బయటకు కూడా రాలేదు. నవీన్ హౌస్లోకి వెళ్ళి బయటకు రాగానే పారిపోయింది మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వకుండా అని ఒక 4 thumbnails వేసారంట. మా వైఫ్ టెన్షన్ అవుతా ఉంది. నేను ఎందుకు పారిపోతా, ఎందుకోసం పారిపోతా, దొంగతనం చేసి పోయినా బయటకు వచ్చిన. సో ఇట్లా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కొంతమంది ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు సొసైటీలో జరిగే వాటికి కూడా ఫస్ట్ థింగ్ జనాలు ఏం చేస్తారంటే వాడి సైడ్ పాయింట్ వీడి సైడ్ పాయింట్ రెండు తెలుసుకోకుండా వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ తినేసి ధనాదన్ నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల స్క్రాప్ ఎక్కువైపోయిందని నా ఫీలింగ్. కానీ అన్ఫార్చునేట్లీ దాన్ని కట్ డౌన్ కూడా చేయలేం. కరెక్ట్ కట్ డౌన్ చేయలేం, కానీ ఎక్కడో అక్కడ తిరగబడితే అవుతుంది. ఎవరో ఒకరు గట్టిగా తిరగబడాలి స్టాండర్డ్గా. అవును. ఇండస్ట్రీలో ఇప్పుడు మొత్తం అంటే అందరూ మాట్లాడుకుంటున్న ఈ మలయాళ ఇండస్ట్రీ హేమా కమిషన్ రిపోర్ట్, కమిటీ రిపోర్టు, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అబ్బాయి మీకు? నాకు అర్థం కాదు అసలు. జానీ మాస్టర్ విషయం ఒకటి వచ్చింది. అవును, అది జానీ మాస్టర్ది కూడా ఇప్పుడు వీళ్ళ సైడ్ ఏమో ఒక రకమైన కేసు పెట్టారు. ఆయన ఏమంటున్నాడు, ఆయన అరే ఇప్పుడు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు కేసు పెడుతున్నావు? సో సంహవ్ నేను అనుకోవడం ఏమో మధ్యలో ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. చాలా వరకు ఇష్యూస్ అంటే నేను ఒకటి నమ్ముతాను. నాకు ఒకసారి నా ఫ్రెండ్ చెప్పిండు, ఏదన్నా ఒక ఇష్యూ హైలైట్ అవుతుందంటే దాని కింద ఏదో పెద్ద జరుగుతుందిరా, చాప కింద నీరులాగా వెళ్ళిపోతుంది. సో నాకు అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసిన అది. సో మేబీ ఇది హైలైట్ అయ్యి కింద ఏమైనా అవుతుందేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సడన్ గా రైజ్ అయిందంటే ఒక మేబీ అంటే అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తుంది. అంటే అట్లా కొన్ని చూసిన నేను. సో దానివల్ల అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఈయన తెలియదు, ఆమె తెలియదు, ఇద్దరు తెలియదు. సో డెఫినెట్లీ వాళ్ళ గురించి ఏం మాట్లాడలేము మనం. అదే కరెక్టే. బట్ ఇప్పుడైతే మీరు డైరెక్షన్ కోసం మొత్తం అంతా రెడీ అవుతుండ్రు. అవును. పాటలు గిట్ల వస్తాయి ఏమన్నా మనకి? నాకు రాదు, నన్ను అడుగుతురా. నాకు రాదు, పాటలు పాడడానికి రాదు మనకి. పాట పాడండి. ఎందుకులేండి, నా గొంతు నాతో అసలు ప్రాపర్గా ఉంది. మీ గొంతు మంచిగా పాట పాడే గొంతులాగా ఉంది. మీ ఇష్టం, సినిమా పాట మీ ఇష్టం, మీకు బతుకమ్మ పాట, బతుకమ్మ పాట, అమ్మ చిన్నప్పుడు పాడిన జోల పాట. మనకి డ్యాన్స్ చేయడం ఒకటే వస్తుంది తప్ప, డ్యాన్స్ కూడా ఏంటంటే తీన్మార్ మనం ఏదో పెడితే భరత్లో డ్యాన్స్ చేసేట అయిపోయి తప్ప కానీ పాటలు రావు. అసలు లిరిక్సే గుర్తుండవు నాకు. మీరు హౌస్లో కూడా అంత్యాక్షరి చాలాసార్లు ఆడినాం మేము. ఒకటే లైన్ వాడి ఎస్కేప్ పాట నుంచి అంటే నేను అంతే, గుర్తుండవు ఎక్కువ లిరిక్స్ నాకు. అయితే తీన్మార్ డాన్స్ చేస్తారు ఇప్పుడైతే? ఇప్పుడు కాదులే కానీ. సో బట్ ఏంటి లైఫ్లో మీ మిషన్ ఏంటి అబ్బాయి? నా మిషన్ యాక్చువల్గా మంచి ఫిలిమ్స్ తీయాలి అని నేను ఫిక్స్ అయ్యాను. అంటే యాజ్ అన్ యాక్టర్గా నేను చేస్తున్నా మంచి ఫిలిమ్స్లోనే. నా కెరియర్ అంటే ఎండ్ అయ్యే టైంకి
అంటే ఎట్లా అంటే ఇంకొక 20-30 ఇయర్స్ తర్వాత నా గురించి అట్లీస్ట్ జనాలు మాట్లాడుకోవాలి, రేడు మంచి ఫిలిమ్స్ చేసినాడు అని. సో దాని గురించే సంహవ్ నేను రియాలిటీ బేస్డ్ సినిమాలే కనెక్ట్ అవుతా. సో నేను ఎవ్రీ ఫిలిం ఏది చేసినా దాంట్లో ఏదో ఒక మెసేజ్ ఇద్దామని అయితే డెఫినెట్గా చూస్తాను, జస్ట్ నాట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. నేను చేసిన ఫస్ట్ సినిమా కూడా రామన్న యూత్ ఫ్లెక్సీలు వేయడం వల్ల ఏం రాదురా, మీ డబ్బులు బొక్క తప్ప, అనవసరంగా మీరు ఎంత పిచ్చుకులా తిరక్కండి, ఖరాబ్ చేసుకోకండి మీ ఇంట్లో లైఫ్ని అన్న పాయింట్ పైనే నేను దాన్ని హ్యూమరస్ వేలో తీసుకొచ్చిన. సో నాకు ఎందుకంటే నాకు సంహవ్ ఫ్లెక్సీలు అనేది నచ్చదు ఎక్కువ. ఊరికే మనం ఏదో చేస్తాము, ఆ మినిట్లో వాడు ఎంజాయ్ చేస్తాడు, దానికోసం మనం చాలా రిస్క్ చేస్తాం లైఫ్లో, దానివల్ల మనకి ఏం రాదు. సో సేమ్ అట్లనే ఇప్పుడు తీసిన లవ్ స్టోరీలో కూడా ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ ఒకటి పెట్టిన, సో అది ఎట్లా రీచ్ అవుతుందేమో చూడాలి. అందరం వెయిట్ చేస్తున్నాం మీ సినిమా కోసం. థ్యాంక్ యూ సో మచ్. సినిమా హీరోయిన్తో నేను అతి త్వరలో, అంటే మీతోటి మీ హీరోయిన్ తోటి నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. థ్యాంక్ యూ. అండ్ దానికి ముందు థ్యాంక్ఫుల్లీ నేను ఆ టైం వరకు ఫినిష్ చేసి అంతా చేస్తే సినిమా చూపిస్తాను మీకు. దానివల్ల ఇంకా మంచి క్వశ్చన్స్ మీరు అడుగుతారు, మళ్ళీ ఏమైనా మిస్టేక్ జరిగినా కూడా నేను అట్లీస్ట్ రెక్టిఫై చేసుకో. ఎందుకంటే సినిమా తీసే లోపే ఏం చేసినా రిలీజ్ చేసే ముందే. మిమ్మల్ని మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది మీరు కొంచెం సెన్సిబుల్. అంటే మీరు పల్లెటూరు నుంచి వచ్చారు కదా. అవును అవును. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఫౌండేషన్ పునాదులు కరెక్ట్గా ఉంటాయి, మంచి చెడులు తెలుస్తాయని ఒక నమ్మకం లార్జ్ ఉంటుంది. సో ఎక్కడ చదివారు? అక్కడే చదివారా? అక్కడే చదివినా నేను, మొత్తం అంతా సిద్దిపేటలోనే చదివిన. ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్కి వచ్చిన. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి గారు. మెగాస్టార్. అది సూపర్. సో అభయ్ నవీన్, వి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినా కూడా వెళ్తే వెళ్ళండి, కానీ ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకండి అక్కడ. యా నేను అసలు అదే ఆ విధంగా ముందుకు పోయి మళ్ళీ కలుద్దాం అయితే. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.